హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీవాణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి మన హైదరాబాదీ స్పెషల్, తెలుగు పెళ్ళిళ్ళ స్పెషల్, అన్ని ఫంక్షన్ల స్పెషల్ అండ్ రంజాన్ స్పెషల్ డబుల్ కా మీఠా. దీనికోసం నేను హోల్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు బయట డబుల్ కా మీఠా బ్రెడ్ అన్నా కూడా బేకరీలలో ఇస్తారు. దీనికోసం నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను అండ్ ఒక స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ అండ్ షుగర్ వేసుకున్నాను. అండ్ ఈ పాలని ఒక 15 మినిట్స్ వరకు మంచిగా మరిగించాలి. అండ్ నేను 200 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ మేడ్ వాడుతున్నాను. ఇలా మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఈ బ్రెడ్ ముక్కలని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. అండ్ మిగతా బ్రెడ్ ముక్కలను కూడా అలానే వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం కాచి చల్లార పెట్టుకున్న మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పొంగు వచ్చాక బ్రెడ్ ముక్కలన్నీ ఇందులోకి యాడ్ చేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. బ్రెడ్ ముక్కలు విరిగిపోకుండా ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి మంచిగా కుక్ అవుతుంటే ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.